In 1982, the Lord again came to my prayer room. 1982లో ప్రభువు మరలా నా గదిలోనికి దిగి వచ్చారు. The Lord comes to my prayer room every day. ప్రభువు నా ప్రార్థనా గదిలోకి ప్రతిదినము వస్తూ ఉంటారు. The Lord comes to your prayer room every day. మీ ప్రార్థనా గదిలోనికి కూడా ప్రతిదినము ప్రభు వస్తూనే The ఉంటారు. Lord is with his children whenever they are kneeling down to pray. దేవుని బిడ్డలు ఎప్పుడెప్పుడైతే మోకరిస్తారో ప్రభు తప్పకుండా అక్కడికి దిగి వస్తారు. So when I say the Lord came to me in 1982, అయితే నేను ఇప్పుడు 1982లో ప్రభు నా దగ్గరకు వచ్చారన్నప్పుడు, so I don't think that the Lord is never coming to me again. మరి ఇంకెప్పుడు నా దగ్గరికి రాలేదు, అప్పుడు మాత్రమే వచ్చారని దయచేసి ఎవరు He is అనుకోవద్దు. coming every day. ప్రతిరోజు వస్తూనే ఉన్నారు. But that coming was different. ఆ రావడం అనేది ప్రత్యేకమైనది. That coming was visible. ఆ రావడం అనేది దృశ్య రూపకంగా జరిగింది. That coming was I was able to feel it with my physical senses. శారీరకంగా ఆ రావడం అనేది నేను అనుభవించగలిగాను. He came to me and stood before me. ఆయన వచ్చి నా ఎదుట నిలబడ్డారు. He said, "Look up." పైకి చూడు అన్నారు. I looked up. పైకి చూశాను. There is no ceiling. పైన కప్పు లేదు, గదికి I'm not ఉండాల్సిన in the కప్పు room. లేదు. నేను గదిలో లేను. There are no walls around me. నా చుట్టూ గోడలు లేవు. All blue sky. నా చుట్టూ అంతా కూడా నీలాకాశమే ఉంది. And the Lord said, "Look up." అయితే అంతలో ప్రభు పైకి చూడు అన్నారు. There were 9 books in the heaven. పైన ఆకాశంలో 9 పుస్తకాలు As you are seeing them here. చూశాను. ఇక్కడ మీరు బ్యానర్ మీద చూస్తున్నట్టుగా 9 books. 9 పుస్తకాలు. And the Lord said, "Write down the titles and the index also." అయితే ప్రభు చెప్పారు, పైన కనిపిస్తున్న ఆ పుస్తకం యొక్క టైటిల్, పేరు, అలాగే లోపల ఉన్న విషయ సూచిక రాసుకోమని He చెప్పారు. even said, "You draw the cover design also." కవర్ పేజ్ కూడా దాన్ని మరి బొమ్మ గీయమని చెప్పారు. The first book is Yugantam, that means the end of the age. మొదటి గ్రంథము యుగాంతము. The second book is the knowledge of the holy. రెండో గ్రంథం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము. And the third one is God's divine cosmology. మూడవది దేవుని విశ్వ ప్రణాళిక. The fourth one is the roar of the lion. నాలుగవది సింహనాదం. The fifth one is the glory age, the new age of glory. ఐదవది మహిమ ప్రపంచము. The sixth one is that lampstand. ఆరవది ఆ దీపస్తంభము. The seventh one is ఏడవది the history of the universe. విశ్వ చరిత్ర. The eighth one is the methods of interpretation. బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు. The theological term for that is hermeneutics. హెర్మెన్యూటిక్స్ అంటారు దాన్ని. The ninth one is 9వ గ్రంథము empty book. ఖాళీ గ్రంథము. The cover is white, glossy white, shining white. కవర్ పేజ్ అంతా కూడా తెల్లగా మెరుస్తూనే ఉంది. And the Lord opened the cover. కవర్ ఓపెన్ చేశారు ప్రభు పైన. The index page is empty. విషయ సూచిక కూడా ఖాళీగానే ఉంది. He showed me all the pages. అన్ని పేజీలు తిప్పి చూపించారు. Almost 300 pages. దాదాపుగా 300 The పేజీలు. book is totally empty. ఆ పుస్తకం అంతా కూడా ఖాళీగానే ఉంది. I said, "Lord, I can't see anything on that book. అయితే నేను చెప్పాను, ప్రభు నాకేమీ కనపడట్లేదు ఆ What I గ్రంథం have మీద. to write down?" నేనేం రాయాలి అని. The Lord said, "Just you keep quiet now. When the time comes, when the time is full, I will reveal about that book." అయితే ప్రభు అన్నారు, ఇప్పటికి నువ్వు మౌనంగా ఉండు, సమయం వచ్చినప్పుడు ఆ గ్రంథం గురించి నేనే నీకు చెప్తాను అని. And after 10 years in 1992, the Lord himself came to me once again. దాదాపుగా 10 సంవత్సరాలు అయిన తర్వాత, అంటే 1992లో మరలా ఒకసారి ప్రభు తానే నా దగ్గరకు వచ్చారు. He said, "Son, you didn't ask me about the 9th book." ప్రభు దిగి వచ్చి, కుమారుడా, నీవు ఆ 9వ గ్రంథం గురించి నన్ను అడగలేదే. The Lord speaks like a friend. దేవుడు ఎప్పుడైనా సరే ఒక స్నేహితుడిలాగానే మాట్లాడతాడు. That's why he spoke to the prophet Moses. అలాగే మరి ప్రవక్త అయిన మోషేతో కూడా మాట్లాడాడు. He said, "Son, you didn't ask me about the 9th book." అయితే ప్రభు దిగొచ్చి, మరి కుమారుడా, నీవెందుకు ఆ గ్రంథం గురించి నన్ను అడగలేదు. So I too talk to him like a friend. నేను కూడా ఆయనతో స్నేహితుడితో I said, "Lord, you told me మాట్లాడాను. to wait and I'm waiting for your time." అయితే నేను అన్నాను, ప్రభువా, నీవే నీ సమయం కొరకు వేచి ఉండమని చెప్పావు కదా, నేను ఎదురు చూస్తూ ఉన్నాను. Okay. Come and fast today. I want to reveal about the 9th book. అయితే రా, ఈ రోజు ఉపవాసం ఉండు, నేను నీతో మాట్లాడాలి అని. He said, firstly, that is the book you should not write with a pen. మొట్టమొదటిగా ప్రభు చెప్పిన విషయం ఏంటంటే, ఈ గ్రంథము నువ్వు కలముతో రాసేది కాదు అని. I said, "Not with a pen, Lord? Then you want me to write with a pencil or what?" మరి కలంతో రాయొద్దు, పెన్తో కాదంటే మరి పెన్సిల్తో రాయమంటావా? See, I'm a fool in the Lord's presence. I talk like a child. దేవుని సన్నిధిలో నేను ఒక చిన్న పిల్లోడిలాగా, అజ్ఞానిలాగే మాట్లాడుతూ ఉంటాను.
He said, no, అయితే ప్రభు don't అన్నారు write it on a paper. ప్రభు అన్నారు కాదు అసలు నువ్వు అది కాగితం మీద రాయనే వద్దు అని. Don't write with a pen, not on a paper. అయితే కలంతో రాయొద్దు, కాగితం మీద రాయొద్దు. And I got totally confused. అయితే నేను చాలా ఆశ్చర్యంలో మునిగిపోయాను. He said, that's the book you have to write with your tongue. అయితే ప్రభు చెప్పారు ఆ గ్రంథము నీవు నీ నాలుకతో రాస్తావు అని. How can I write a book with my tongue, Lord? అయితే ఒక పుస్తకాన్ని నేను నాలుకతో ఎలా రాయాలి ప్రభు అని అడిగాను. Have you forgotten? He said. మర్చిపోయావా అని అడిగారు ప్రభు. You have read 45th Psalm more than 100 times. 45వ కీర్తన దాదాపుగా 100 సార్లు కన్నా పైగా చదివావు కదా. My tongue is like the pen of a scribe. నా నాలుక వడిగా రాయు అని కలము వలె ఉన్నది. And 2 Corinthians 3rd chapter 3rd 4th 5th verses. 2వ కొరింథీ పత్రిక 3rd chapter 3వ అధ్యాయము 3rd 4th and 5th 3-4 వచనాల్లో Paul says, you are the epistle of Christ written by our ministry. అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు మా పరిచర్య మూలంగా వ్రాయబడిన పత్రిక మీరు కాదా. Then the Lord said, అప్పుడు ప్రభు అన్నారు a time will come when you will establish a Bible college and you will write what I have taught you on the hearts of the people. అయితే ప్రభు చెప్పారు ఒకానొక సమయం రాబోతుంది నీవు అప్పుడు ఒక బైబిల్ కాలేజ్ని స్థాపిస్తావు అక్కడ ప్రజల హృదయాల మీద నీ నాలుకతో నేను నీకు ఉపదేశించిన సంగతులు నీవు వారికి బోధిస్తావు అని. This is the time you have to listen very carefully. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వినాలి. I told you I'm always like a child and a fool before the presence of the అయితే Lord. నేను చెప్పాను ప్రభు సన్నిధిలో చాలా సార్లు నేను అవివేకంగా మాట్లాడతాను చిన్న పిల్లల్లాగా మాట్లాడతానని. I talk to him very foolishly. నేను దేవునితో చాలా బుద్ధిహీనంగా Many మాట్లాడుతాను. times I said, Lord, I should have written the Bible, I would have written much better way. ప్రభు నేనే కనుక బైబిల్ రాస్తుంటే ఇంకా చాలా బాగా రాసేవాడిని నేను ఎన్నోసార్లు అన్నాను ప్రభు. The Lord said, that's the reason I didn't employ you. అందుకే నీకు ఇవ్వలేదన్నారు ప్రభు. I want it this way only. బైబిల్ ఇలాగుండాలని నేను అనుకున్నాను అని. You fellow, you are over intelligent. You don't write what I say. నేను చెప్పింది నువ్వు రాయవు నీ అతి తెలివితో అని చెప్పి ప్రభు అన్నారు. So that's the way I talk before the presence of the Lord. I'm confessing before His people that I am so foolish. దేవుని ప్రజలు ఎదుట ఈ మాట నేను ఒప్పుకుంటున్నాను. దేవుని సన్నిధిలో నేను అంత అవివేకంగా మాట్లాడుతూ ఉంటాను. Sometimes He said, you're talking wrong. ఒక్కోసారి అంటారు You change your opinion. నీవు నీ అభిప్రాయం మార్చుకో నీవు తప్పుగా మాట్లాడుతున్నావు అని కూడా అంటారు. I always saw the smiling face of the Lord. దేవుని యొక్క ముఖములో ఎప్పుడు కూడా నేను నవ్వు చూశాను. Dear brethren in Christ, dear brothers and sisters in Christ, ప్రభువునందు ప్రియులారా I asked Him, Lord, if you want me to establish a Bible college, you call it the 9th book, why should I wait anymore, Lord? Give me a lot of funds immediately. I will right away start one Bible college. అయితే మరి 9వ గ్రంథం ప్రభువా మరి నేను బైబిల్ కాలేజ్ స్థాపించడమే అయితే గనక మరి ఇంతకాలం నేను ఎందుకు ఎదురు చూడాలి, నాకు త్వరగా ఫండ్స్ ఇస్తే నాకు ఆర్థికంగా నీవు సహాయం చేస్తే నేను వెంటనే బైబిల్ కాలేజ్ పెట్టి మరి వెంటనే ఈ పని చేస్తాను కదా అని. The Lord said, that is the problem with you. అదే నీతో వచ్చిన సమస్య అన్నారు ప్రభు. I placed the book called the Bible college, I placed it in the 9th place. నేను ఆ గ్రంథాన్ని 9వ స్థానంలో ఉంచాను. You cannot make it the first book. దాన్ని తీసుకొచ్చి నీవు మొదటి గ్రంథం చేయడానికి వీలు లేదు. You have to keep it in the 9th place only. దాన్ని 9వ స్థానంలోనే నీవు ఉంచాలి అని Do చెప్పాను. what I tell you exactly as you are told. నేను నీకు చెప్పినట్లుగానే నీవు చెయ్యాలి అని చెప్పి ప్రభు అన్నారు. I was so idiotic. నేను చాలా I బుద్ధిహీనంగా said, please tell me why, Lord. ఎందుకు ప్రభు అని అడిగాను. He said, if you now establish a Bible college, ఇప్పుడు గనక నీవు బైబిల్ కాలేజ్ని స్థాపిస్తే where do you have the textbooks to be used in the Bible ఆ college? బైబిల్ కాలేజ్లో వాడటానికి నీకు టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని. You don't have textbooks. నీకు టెక్స్ట్ బుక్స్ అనేవి లేవు కదా. You have to pick up the books already written. ఇంతకు మునిపే రాసిన గ్రంథాలను నీవు ఎన్నుకోవాలి. If you use the books already written, you will be teaching them the same old wrong doctrines. ఇదే గనక నీవు చేస్తే ఇంతకు ముందు రాయబడిన గ్రంథాలనే గనక నీ బైబిల్ కాలేజ్లో నీవు పెడితే ఇంతకు ముందు వారు నేర్చుకున్న అబద్ధ బోధలనే మరలా నీవు నేర్పిస్తూ ఉంటావు అని ప్రభు గద్ది. The whole problem I am facing right now is the preacher in the Christian church from the pulpit is teaching a doctrine which is against the Bible. ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏంటంటే దేవుని సంఘానికి మరి పుల్పిట్ మీద నిలబడి బోధకులే అబద్ధము నేర్పిస్తూ ఉన్నారు. If you use the same old books, అవే గ్రంథాలు గనక మరలా వాడితే you produce the same kind of preachers again.
మళ్ళీ అదే బోధను వ్యాప్తి చేస్తూ ఉంటావు. That's not the purpose I have in your life. నీ జీవితం పట్ల నాకున్న సంకల్పం అది కాదు. I want to come with the original revelation of the Holy Scriptures. లేఖనాలు ఏం చెబుతూ ఉన్నాయో స్వచ్ఛమైన ఆ బోధను నీకు చెప్పాలి, నీ ద్వారా చెప్పాలని నేను సంకల్పించాను You should అన్నారు. not walk in a beaten track. ఇదివరకే నడిచిన దారిని నువ్వు నడవడానికి వీల్లేదని చెప్పారు. You must walk my way, నా దారిలో నీవు నడవాలి అని the way of the చెప్పారు. prophets and apostles. ప్రవక్తలు అపోస్తలులు నడిచిన దారి. Your teachings will be genuinely the teachings that are received vertically down from heaven. నీ యొక్క బోధలు, నీ యొక్క ఉపదేశము పరలోకం పరలోకం నుంచే మరి దిగి వచ్చిన సందేశమై ఉంటుంది అని చెప్పారు. So you write the 8 books first, మొదటగా 8 గ్రంథాలు రాయి, then use them as textbooks in your 9th book, that's the Bible college. అది నీ 9వ గ్రంథంలో ఈ గ్రంథాలన్నింటినీ కూడా టెక్స్ట్ బుక్స్ గా వాడుకోమని చెప్పారు. Do you think that I could have imagined all these things? ఇవన్నీ కూడా నేను ఒకవేళ ఊహించుకొని ఉండవచ్చని మీరు అనుకుంటున్నారా? If I tell you all the details of my call and vision, నా యొక్క పిలుపు, నా యొక్క దర్శనం గురించిన వివరాలన్నీ కూడా మీకు చెబితే anybody will easily tell that it is impossible for any man or woman, any human being to imagine these things. అవి గనక నేను మీకు చెబితే ఇటువంటివి ఊహించుకోవడము మానవుడికి అసాధ్యము అని మీలో ఎవరైనా చెబుతారు. Dear brothers and sisters, ప్రియమైన దేవుని బిడ్డలారా, then I obeyed the Lord. దేవునికి అప్పుడు నేను లోబడ్డాను.